హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే కదా, పిల్లలు ఇంట్లో ఉన్నారని చెప్పి మా గార్డెన్ అంతా క్లీన్ చేస్తున్నాను. వెల్కమ్ టు చందు7. ఇక్కడైతే కూడా మా గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఇదైతే సీతాఫలం చెట్టు అండి. ఇంకా వేప చెట్టు కూడా ఉంది. చిన్న గార్డెన్ ఇంటి ముందరే ఉంటుంది. ఇంక ఇదైతే మా ఇంట్లో చూడండి. ఇంక ఇక్కడ నుంచి ఇట్లా ఇక్కడికి రావాలంటే మేము నడుచుకుంటా ఇంకా అట్లా వచ్చిన తర్వాత ఇక పైకి ఎక్కితే ఇంక ఇక్కడ ఇంతే ఎన్ని చెట్లు ఉన్నాయనేది చూడండి. ఇప్పుడు ఫస్ట్ మీకు కలుపులతో స్టార్ట్ చేస్తానండి. చూడండి, ఇది కలుపుల చెట్టు. తామరపూలు కలుపులు అయితే నాకు తెలియదు. ఇతను అయితే వేసింటే మొలకైతే వచ్చేసింది. ఇదైతే శంకుపూల చెట్టు అండి. ఆల్రెడీ అక్కడ ఉంది చూడండి, అక్కడ తీగపోయింది చూడు శంకుపూల చెట్టు, అది కూడా. ఇక్కడైతే ఇంకోటి ఉంది చిన్న చెట్టు. ఇదైతే కృష్ణ తులసో రామ తులసో నాకైతే తెలీదు, కానీ మా ఇంటి ముందర ఉండేదైతే కృష్ణ తులసి ఆల్రెడీ ఉంది. ఇది రామ తులసి అయితే తీసుకొని పోయి అక్కడే పెట్టేస్తాను. ఇదైతే కూడా చామంతి పూలు. ఇంకా పువ్వులు పూయలేదండి. చామంతి పూల చెట్టు అయితే పెద్దగా అయ్యింది. ఇదైతే గుత్తి మందారం అండి. చాలా రేకులు వస్తుంది కదా అది. ఇదైతే సింగల్ మందారము. మనం ఒకరోజు వీడియో పెట్టింది కదా, ఈ చెట్లోదే అండి పువ్వు అది. ఇంకా ఇవైతే కూడా నందివర్ధన చెట్టు అండి. అంటే గులాబీలాగా వస్తుంది చూడు ఆ చెట్టు. ఇదైతే సింగల్ రేకు నందివర్ధన అండి. ఈ చెట్టుకి అయితే పువ్వులు ఎన్ని కొమ్మలు ఉంటాయో అన్ని ఆకులు ఉంటాయి, అన్నికన్నా పువ్వులు ఎక్కువ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇది గన్నేరు పువ్వు చెట్టు అండి. పువ్వులు కూడా చాలా పూస్తుంది ఇది కూడా. ఇంకా తర్వాత దీన్ని ఇంగ్లీష్లో పెరివింకల్ అంటారు. నాకు ఇది ఏమంటారని నాకు అస్సలు తెలీదు. తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. ఇంకా ఇది సూది మళ్ళీ జంపుకు వస్తాయి కదా మళ్ళీ, ఎల్లో కలరు వైట్ కలరు వస్తాయి కదా, మల్లెపూలు కాదు సూది మళ్ళు ఏమంటారండి నాకు తెలియదు ఆ చెట్టు. ఇంకా పూలు అయితే పూయలేదు. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసేసినామండి. చూడండి చెత్త అక్కడికి వేసేసినామన్నీ. సరే దా ఇంకేదైతే పారిజాతం పూలు అండి. చిన్న పారిజాతం పూలు తెలుసు కదా మీ అందరికీ, పారిజాతం పూలు. ఇదైతే దేవగన్నేరు చెట్టు ఇదైతే కూడా. ఇంకా తులసమ్మ అండి. తులసమ్మని నేను శనివారం ఇవి కోసి హారం మాదిరి చేసి దేవుళ్ళకైతే మాలగా వేస్తుంటాను. ఇంకొచ్చేసరికి ఇక్కడ ఉండేది మామిడి చెట్టు. ఆల్రెడీ ఏందో వచ్చి తినిపోయింది. ఇక్కడ ఇదే ప్రాబ్లం అండి, ఏవోటి వచ్చి తినేస్తూ ఉంటాయి. ఇంక మా బబ్బులు పెట్టిన మామిడి చెట్టు అండి. ఆ రోజు మీకు ఆల్రెడీ చూపించినాను కదా, బబ్బులు మామిడి విత్తనం పెడుతున్నాడు, చెట్టు మొలకొచ్చింది అని చెప్పి అదే చెట్టు అండి. ఇక్కడికి వస్తే మొత్తం అంతా మన వానకు అంతా పెరిగిపోయింది. మా అమ్మ అయితే అంతా క్లీన్ చేస్తుంది. నేను ఇప్పటివరకు చేసినాను, ఇంకా వీడియో తీస్తున్నాను మీకోసము. ఇక్కడ ఉండేదైతే బసవన్న నందీశ్వరుడు. ఇంటి ముందరే స్వామివారి గుడి ఉందండి. వారం పూజ చేస్తుంటాము, రోజు చేస్తుంటాము. ఇక్కడ మేము ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడంతా పుట్ట ఖాళీ ప్లేసు. నందీశ్వరుడు గుడి లేదండి. మా బబ్బులు అయితే పీర్ల పండుగ అన్ని రోజులు చేసినా కూడా సాల్ కాలేదంట. దానికి ఇంకా ఈ కట్టికి బట్టలు చుట్టేసి ఎగురుతా ఉన్నాడు. మేము ఇంటికి వచ్చినప్పుడైతే ఈ నందీశ్వరుడికి గుడి లేదు, ఏమీ లేదు. ఇదంతా మొత్తం ఖాళీ ప్లేసు, అంతా చెత్తతో నిండుకొని పోయిండే. అలాంటి దాన్ని నేను వచ్చిన తర్వాత ఇంటి ముందర ప్లేస్ ఉంటే బాగా కదా, మనకి చెట్లు పెట్టుకునేదానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పి ఇదంతా క్లీన్ చేపించి నందీశ్వరుడు పక్కన గుడి పడిపోయి ఎండకి వానకి అంతా ఉంటే ఇంకా చిన్నగా ఇలాగా గుడి కట్టేసేసి నందీశ్వరుని అయితే అక్కడ కూర్చోబెట్టేసినా అండి. ఇక్కడ పడుకుందని ఏం అనుకోవద్దు మీరు. ఇప్పుడే ఇదంతా కడిగి అంతా తీసి క్లీన్ చేసినాం కదా, అందుకని అక్కడ పెట్టింది పాప. చూడండి అంతా క్లీన్ చేసేస్తుంది. ఇంక ఇదేదండి మా మినీ గార్డెన్. మా ఇంటి ముందరే నందీశ్వర గుడి. ఇంకా అక్కడికి పోతే మసీది. చూడండి అక్కడ గోపురం కనిపిస్తుంది కదా మీకు, అదే మా మసీది. అదే జెండా కట్ట చెట్టు, వేప చెట్టు. ఇంకా ఇక్కడంతా ఉంది క్లీన్ చేసే పని. ఇంకా మా చెర్రీ చూడండి పరిస్థితి ఏం చేస్తుంది అది. ఇంక ఇక్కడే మా ఇంట్లో అండి. ఇంకా ఇక్కడ దిగి ఇట్లా వచ్చేసినామంటే ఇంట్లో ఇప్పుడు చూడండి ఎన్ని కాయలు కాచాయో మా సీతాఫలం చెట్టుకి. అన్నీ చిన్నవే అన్నీ, ఇంకా పెద్ద కాలేదు. ఈ కోతులు అస్సలు ఉన్నివ్వండి, ఎప్పుడు వస్తాయో ఎప్పుడు తెంపుతాయో అస్సలు తెలీదు. కోతులు అస్సలు ఉన్నివ్వు. అక్కడ ఎన్ని అయినాయి చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయో. కోతులు ఉన్నిస్తే అన్ని పండు అవుతాయి, అంతా బాగుంటుంది. కానీ కోతులు అయితే ఉన్నివ్వండి. ఇంకా మా ఇంటి నుంచి ఇంతేనండి. ఇక్కడ నుంచి ఇంకా అదే గార్డెన్, మాది మినీ గార్డెను చూడండి. ఇంక ఇట్లా వస్తే ఇదే వేప చెట్టు, ఇంకా మంచము. ఇంక ఇట్లా ఎక్కి వెళ్తామండి. అక్కడికి వెళ్ళాలంటే మేము
ఇక్కడ నుంచి ఎక్కి వెళ్తాము. చూసేశారు కదా మా మినీ గార్డెన్. ఓకే అండి, బాయ్ అందరికీ.